చివరి ఓటు పోలే వరకు పర్యవేక్షించండి. ఎవ్వడు వస్తలేడు అన్న, రేవంత్ అన్న పర్యవేక్షించడానికి ఎవ్వరు వస్తలేరాడ, ఎవరు లేరు కూడా. ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలి. దూర ప్రాంత ఓటర్లు వచ్చేలా సౌకర్యాలు దూర ప్రాంత ఓటర్లు అంట ఎవరున్నారు? అందరూ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు, అంతే ఎవరు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సమావేశం. ఇప్పుడు దూర ప్రాంతం అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడిని కూడా తీసుకొస్తారా ఎందుకు ఓటేయడానికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరి ఓటు పోలయ్యే వరకు పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై సోమవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన అసలు పిసిసి అధ్యక్షుడు, ఆయన వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఆయన మంత్రులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళి, పార్టీ నాయకుల ప్రచారం, ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితర అంశాలపై మంత్రుల నుంచి సమాచారాన్ని మంత్రులకు తెలుసా అసలు సమాచారం, అనంతరం వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అసలు హైదరాబాద్ జిల్లా మంత్రి ఎవరండి ఇన్ఛార్జ్? పొన్నం ప్రభాకర్ ఏడా కనబడతాడు ఫీల్ లో. పొన్నం ప్రభాకర్ పాపం మధ్యలో ఆయన మాట్లాడినప్పుడల్లా హాట్ టాపిక్ అయింది కదా. ఆయన పాపం అభ్యర్థిని గెలిపించడానికి ట్రై చేస్తుండా, అర్థం కావట్లేదు. ఏంటంటే తులం బంగారం గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా, ఇప్పుడు హనుమంతరావు గారు 1,50,000 అయిపోయింది ఎక్కడ ఇస్తామన్నాడు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు, ఇదే మాట 1,50,000 అయిపోయింది. ఒక డిబేట్ లో, టీవీ డిబేట్ లో 1,50,000 అయిపోయింది, ఏడిస్తామే తులం బంగారం, అప్పుడు 50,000 ఉండే అంటే. సరే 1,50,000 అయిపోయింది, ఓకే. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు తులం బంగారం ఇంత ఉంది, సరే తులం ఇవ్వలేం, అర్ధ తులం ఇస్తాం. అసలు ఎవడడిగిండు ఇప్పుడు తులం బంగారం? ఎవడడిగిండు? ఇప్పుడు మీరు ఏమన్నా అడిగిరా తులం బంగారం? లేదు కదా. ఆశలు పెట్టిన అనవసరంగా. ఇప్పుడు 1,50,000 ఉందో 50,000 ఉందో మాకెందుకు, నువ్వు తులం బంగారం ఇస్తానో అంతే. జనరల్ గానే మా లేడీస్ మైండ్ సెట్ ఏదైనా ఉంటుందంటే, ఇక సినిమాకి తీసుకుపోతా అని తీసుకుపోకపోతేనే ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఏదైనా షాపింగ్కి వెళ్తామని ఆ రోజు క్యాన్సిల్ అయితే, అంటే షాపింగే క్యాన్సిల్ కాదు అసలు, ఆ రోజు ఏదైనా పని వచ్చి క్యాన్సిల్ అయితేనే ఘోరంగా ఉంటుంది. అటువంటిది మా ఆడబిడ్డలకు చాలా మందికి ఆశ పెట్టినావు తులం బంగారం. ఇప్పుడు తులం బంగారం 50,000 ఉంటే ఏంటి 1,50,000? పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు పవన్, పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? పెళ్లిళ్ళు అయిపోతే మళ్ళీ అయిపోయినాక తులం బంగారం మాకు రాదేమో అన్న భయానికి సంబంధాలు కుదిరించుకుంటున్నారు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటలేదు. పాపం తల్లిదండ్రులు సెక్యూరిటీ పెంచుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంది పరిస్థితి. ధీటుగా సమాధానం ఇవ్వండి. ప్రత్యర్థులు ఎవరైనా ఎన్నిక టైంలో ఓడిపోతామనే ఉద్దేశంతో గొడవలకు దిగడానికి పార్టీ క్యాడర్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటారని సీఎం తెలిపారు. మీరు రెచ్చగొట్టుకుంటుంటే చాలు. టీ షర్ట్లు వేసుకుంది ఎవరు? అదే కదా, టీ షర్ట్లు వేసుకొని తిరుగుతుంది రేవంత్ అన్న. ఇప్పుడు ఎమ్మెల్యేలే ఓపెన్ గా తిరుగుతుంటే ఇప్పుడు ఎవరు భయపెట్టాలని చూస్తున్నారు? సిగరెట్ తాగుతూ అదే స్టైల్ గా. అవును, రాత్రికి రాత్రే తప్పుడు ప్రచారం చేసే వీడియోలతో ఓటర్లను గందరగోళపరిచే అవకాశం ఉంటుందని, వాటన్నిటికీ సోషల్ మీడియా ద్వారా ధీటుగా గందరగోళం పడిచేది మీరే పరుస్తుంది. గందరగోళం రాత్రంతా ఒకటే నస, చీరలు పంచుకుంటా, ఆ చీరలు పంచుకుంటా, ఈ చీరలు పంచుకుంటా, తలుపులు తట్టుకుంటా, నైట్ టైము నిద్ర లేపి మరి. పాపం ఇక్కడ విషయం ఎట్లా ఉందంటే, ఇప్పుడు వీళ్ళది నిద్రపోతున్నటువంటి గాడిదని లేపి దండించుకున్నట్టున్నది ఇప్పుడు పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళకి టెన్షన్ ఉంది ఏంటంటే, గెలుస్తామా లేదా, అసలు ఇంకా ఓటర్ మనల్ని నమ్ముతున్నాడా లేదా? ఎందుకంటే ఇవ్వాల్సిన హామీలన్నీ ఇచ్చాం, అప్పుడు నెరవేర్చుకోలే, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి మళ్ళీ నెరవేరుస్తా అంటున్నాడు. ఇప్పుడు ఓటర్ ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తానో ఇవ్వలేదు, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా హామీలు ఇస్తే మేము ఎట్లా నమ్మాలనే కాన్సెప్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే పాపం రేవంత్ అన్న జాతకం కూడా అసలు బాగాలేదు, టైం బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రాజశాఖ శ్యామల హోమం అన్నా లేకపోతే ఇంకేమైనా హోమం అన్నా చేయించుకో రేవంత్ అన్న, సుదర్శన హోమము మంచిగా ఉంటుంది. నీ జాతకం బాగాలేదు, ఒకటేసారి వెలుగుతావు అంటారు, తర్వాత ఇక వెలుగు ఉండదట నీకు జీవితంలో. ముఖ్యమంత్రి అనే వెలుగు ఉండదని అంటున్నారు. మరి జాతకం చూపించుకో, కష్టమే. మళ్ళీ నేను అంటున్నాను, మళ్ళీ నా మీద కేసు పెట్టక రేవంత్ అన్న ప్లీజ్. టీ షర్ట్లు వేసుకుని ఓపెన్ గా ఇంకా అట్లా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ నాయకులు బోరబండ డివిజన్ కుర్రోళ్ళకి, వీళ్ళకి అసలు 18 years ఉందా సజ్జనార్ గారు? అట్లీస్ట్ 18 years ఉన్నాయా వీళ్ళకి? అంటే వాళ్ళకి మా ఇంటెలిజెన్స్ లో పనిచేసిన సూపర్ ఇంటెలిజెంట్ మా డీజీపీ గారు, నూతన డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఏంది టీ షర్ట్లు సార్? వీళ్ళు 18+ లా ఉన్నారా అండి? అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరికీ టీ షర్ట్లు వేసి ఏం చేద్దామని, ఇప్పుడు ఒక చోట కాదు కదా ఇది. నెంబర్ 2 అని ఉంది ఇట్లా. మనం నెంబర్ 2 అంటే అర్థం ఏంటి? నవీన్ యాదవ్ది కాదు పాపం. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ కట్టడి చేస్తున్నారా లేకపోతే ఎవరెవరు ఎక్కడ కాంగ్రెస్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారని చూస్తున్నారా? అర్థం కావట్లేదు పరిస్థితి.
నెంబర్ 2 అంటే నవీన్ యాదవ్ సీరియల్ నెంబర్